ఇప్పుడు మీ శృంగేరి పీఠం యొక్క రికార్డ్స్లో పాతకాలంలో ఏదో 44 BC అని చెప్పి ఉండేది. ఇప్పుడు మరి పీఠం ఇట్లా చెప్తుందని చెప్పంటే అది మన పాత శ్రీముఖాలు కూడా చూసుకున్నా కూడా అక్కడ ఏం రాసి ఉంటుందంటే ఉపద్విసహస్ర వర్షేభ్య ప్రాక్ అని ఉంటుంది. 2000 సంవత్సరాలకు లోపుగా అని ఉంటుంది. ఎందుకని చెప్పంటే ఈ కాల నిర్ణయం ఇంత అప్పుడు జరగలేదు, పరంపరగా ఏది వస్తుందో అదే వస్తుంది. అయితే ఈ మాట ఎక్కడి నుంచి పుట్టింది అని చెప్పంటే భగవత్పాదులు విక్రమాదిత్యుడి పాలనలో 15 సంవత్సరంలో అట్లా లేదా 12 సంవత్సరంలో పుట్టారు అని ఒక మాట ఉంది. ఏ విక్రమాదిత్యుడు అనే దాంట్లో అభిప్రాయ భేదం వచ్చింది. అంటే ఉజ్జయిని విక్రమాదిత్యుడు అని పెట్టుకుంటే అది 44 BCకి అట్లా దగ్గరగా వస్తుంది. కానీ చళుక్ర విక్రమాదిత్యుడు పెట్టుకుంటే ఇప్పుడు మనం చరిత్రకాల అనుసారంగా ఏ కాలం అయితే వస్తుందో ఆ కాలంతో సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఆ రెండు మాటలు ఉండని కారణం అది. అప్పుడు చాలామంది ఆ మాట చెప్పారు. అది ఎందుకంటే ఏ విక్రమాదిత్యుడు అనే ఒక తీర్మానం కాక అదైంది. కాబట్టి ఆ 33 జగద్గురువుల కాలంలో ఎలాగైతే ఆ దేశ నిర్ణయం అయిందో అప్పటి వరకు మనం అనుకున్నట్లు కాలం మీద అసలు ఎవరికి దృష్టి లేదు. కాలం ఎందుకు, ఏదో పరంపర అయితే ఉంది, అవిచ్ఛిన్న పరంపర ఉంది, 4 పీఠాలను పరంపర ఉంది, తద్వారా చేయాల్సిన కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, భగవత్పాదుల అవతార కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి కాలం మీద అంత దృష్టి పెట్టలేదు. అయితే ప్రస్తుత సమాజంలో మళ్ళీ అది వచ్చేసరికి జ్యేష్ఠ మహాసన్నిధానం వారి కాలంలో వారు ఈ శాస్త్రీయమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలే కాకుండా లౌకికమైన శాస్త్రాల్లో కూడా మంచి పట్టుంది వారికి. శృంగేరిలో విద్యాతీర్థ సేతు అని చెప్పి ఉంటుంది, దానికి డిజైన్ గీసింది వారు, బ్రిడ్జ్ డిజైన్. వారు ఒక డిజైన్ గీస్తే అక్కడ ఆర్కిటెక్ట్స్ అందరూ వచ్చి అన్నారు, ఇది కొంచెం అవుతుందో అవదో మాకు సందేహం ఉందంటే పర్వాలేదు ఇట్లా దాన్ని చేయండి, అది అవుతుంది. డిజైన్ వారు గీశారు. ఇప్పటికీ దాని మీద రోజు ఏనుగులు నడుచుకుంటూ వెళ్తాయి, 2 ఏనుగులు నడుచుకుంటూ వెళ్తాయి రోజు, చెక్కు చెదరకుండా హాయిగా ఉంది. అలాగే ఒక మంచి పుస్తకం కూడా ఉంది, సైన్స్ అండ్ శాస్త్రాస్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. వారు చిన్నగున్నప్పుడు శాస్త్రాధ్యయనం చేస్తూనే సైంటిఫిక్ విషయాలను ఎంత కుశాగ్ర బుద్ధితో పరిశీలించారు. మీకు మ్యాక్స్వెల్ యొక్క డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అది వారు రెప్లికేట్ చేశారు వారి యొక్క గదిలో. కాబట్టి వారు అట్లాంటి కుశాగ్రమైన బుద్ధి, లౌకిక విషయాల్లో కూడా అప్రతిహతమైన ప్రజ్ఞను కలిగిన వారు. కాబట్టి వారి కాలంలో ఈ భగవత్పాదుల సరైన కాల నిర్ణయం జరగాలి అని చెప్పి అనుకున్నప్పుడు ప్రమాణాలతో అలాగే పీఠం యొక్క పరంపర యొక్క రికార్డ్స్తో కూడా చూసుకుంటే ఇది సరిగ్గా సరిపోయింది. కాబట్టి శృంగేరి పీఠం యొక్క పరంపరలో ఇది ఇట్లా ఉంది, ఈ పరంపర యొక్క రికార్డ్స్ ప్రకారం, చరిత్ర రికార్డ్స్ ప్రకారం ఇట్లా ఉంది. మిగతా 3 పీఠాలు వాళ్ళ పరంపర ప్రకారం, వాళ్ళ దగ్గర ఉండే విషయాల ప్రకారం వాళ్ళు వాళ్ళ పరంపర చెప్తున్నారు. కానీ ఇది అభిప్రాయ భేదాన్ని ఎందుకు కలిగించట్లేదు అంటే ఐకమత్యాన్ని పోగొట్టలేదు, ఎందుకంటే ఇది పెద్ద విషయం కాదు కాబట్టి. వాస్తవం, అనవసరంగా కాలం గురించి మనం బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారు చెప్పిన జ్ఞాన మార్గంలో మనం నడుచుకుంటూ వారిని గురుమూర్తిగా పూజించుకుంటే సరిపోతుంది. వాస్తవం, మీరు చెప్పినట్టుగా అనవసరమైనటువంటి చర్చ తప్ప దాని ద్వారా వచ్చేదేం లేదు. కాలం గురించే మాట్లాడితే వారు ఇచ్చినటువంటి సంపద, జ్ఞాన సంపద పోనీ ఎంత కాలానికి తరిగిపోతుంది? ఇది కాలకాలుడి యొక్క అవతారం. కాలం గురించి మనం మాట్లాడడం అనేది నీలకంఠ దీక్షలో మంచి మాట అంటారు, అయ్యా కలివిడం అని చెప్పి ఒకటి రాశారు. ఎంత కలికాలం ఎంత ఘోరంగా ఉంటుంది, ఎన్ని విపరీతాలు జరుగుతాయని చెప్పి చాలా వ్యంగ్యంగా రాసుకుంటూ వస్తూ చివరిలో కాలకాలం ప్రపన్నానాం కాలః కిన్నః కరిష్యతి అని చెప్పి అంటాడు ఆయన. మేము కాలకాలుడిని ఆశ్రయించి ఇంకా కాలం మమ్మల్ని ఏం చేస్తుంది అని చెప్పి అంటారు. కాబట్టి భగవత్పాదులు ఆ కాలకాలుడి యొక్క అవతారమే. కాబట్టి వారి యొక్క అవతార కార్యాలు, ఉపదేశాలకి కాల సంబంధం లేదు. అయినా కూడా చరిత్రపరంగా ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి ఇంతకాలం అనుకోవడం ఏంటి. అద్భుతం. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు వస్తాయి మాలాంటి వాళ్ళకి ఇదంతా విన్నప్పుడు. ఒకటి చాలా సామాన్యమైన ప్రశ్న, ఇంత జ్ఞాపక శక్తి ఏ రకంగా అని, అది చాలా సామాన్యమైన ప్రశ్న, దానికి కూడా సమాధానం కావాలి నిజంగా, ఎందుకంటే ఎంతో మందికి అవసరం. రెండవది, ఇప్పుడు మొదలుగా ఈ 4 పీఠాలకు సంబంధించి ఆ గురువులను అంటే వారు ఎన్నుకున్నప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ఒకసారి అంటే ఏ విధంగా ఎన్నుకున్నారు, ఎలా అనేది. కాబట్టి భగవత్పాదుల యొక్క ప్రధానమైన 4 శిష్యులు ఈ పీఠాల్లో ఉన్నారు. అంటే హస్తామలకులు, తోటకులు, పద్మపాదులు, సురేశ్వరులు. నిజానికి దీని మీదనే ఒక భాగం చేర్చాము. భగవత్పాదులకి శిష్యులకు ఉండే సంబంధం వారి చరిత్రలో చాలా విషయాలు తెలుస్తాయి మనకి. పద్మపాదులంటే పూర్తి జిజ్ఞాస, నాకు తత్వం తప్ప మరొక్కటి అక్కర్లేదు అని వచ్చి శరణాగతి చేసిన శిష్యులు పద్మపాదులు. తోటకాచార్యులు, నాకు జీవితంలో ఒకటే పని, తమరి శుశ్రూష చేయడం, తమరి చెప్పే పాఠం వినడం, ఈ 2 తప్ప నాకు జీవితంలో ఇంకోటి వద్దు అనుకున్నవారు తోటకాచార్యులు. గురుసేవని పరమ లక్ష్యంగా పెట్టుకున్నవారు. హస్తామలకులు జ్ఞాని,
భగవత్పాదులు నువ్వెవరు అని చెప్పంటే ఈ చైతన్య స్వరూపమైన ఆత్మ నేను స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ అని చెప్పి అన్నారు. జ్ఞాని అయినప్పటికీ భగవత్పాదులకి పరమ విధేయులుగా శిష్యులుగా ఉన్నారంటే ఎంత జ్ఞానమున్నా అసలు పూర్తి బ్రహ్మజ్ఞాని అయినా సరే గురువు దగ్గర మాత్రం తల వంచి ఉండవలసిందే అని నీతి అక్కడ తెలుస్తుంది. సురేశ్వరులు అసలు పూర్తి ప్రతిపక్షి, వాదన చేసి గెలుచుకోవాల్సి వచ్చింది. సురేశ్వరాచార్యులు వారు పూర్వాశ్రమంలో మండన మిశ్రులు మాహిష్మతి నగరంలో ఉండేవారు. వారిని గెలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ మనకేం తెలుస్తుందంటే వారికి ఎంత మనస్వచ్ఛత ఉండాలి. ఇప్పుడు మనం పూర్తిగా వ్యతిరేక సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. జ్ఞానమే మోక్షం అంటే కాదు, కర్మ వల్లనే మనకి పరమఫలం అని చెప్పి అనడంలో అట్లాంటి సిద్ధాంతంలో ఉన్నప్పుడు ప్రతివాది మనల్ని జయించినప్పుడు అతని యొక్క సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం ఎంత గొప్ప విషయం. ఇప్పటి కాలంలో ఎట్లా ఉందంటే వాదనలో ఓడిపోయానంటే నా దగ్గర అంత సామగ్రి లేదు, ఈసారి గెలుస్తా అన్నట్టు ఉంటుంది. ఓడిపోవడాన్ని అంగీకరించారు. కానీ అట్లా కాదు. అవతలి వారి పట్ల వారి పక్షంలో సత్యం ఉంది అని తెలిసినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించి గౌరవించడం నిజం. అంటే గురువు మనకు ఒకటి చెప్పినప్పుడు ఇది ఎందుకు, ఇది ఎట్లా ఎందుకు ఉంది అని ప్రశ్నించకుండా గురువు చెప్పిందని ఓపెన్ మైండ్ అంటారు చూడండి, అట్లా ఒక విశాలమైన దృక్పథంతో సత్యం ఉన్నప్పుడు దాన్ని స్వీకరించడం. అట్లాంటి వాళ్ళు శిష్యులుగా బాగా రాణిస్తారు. అట్లాంటి వాళ్ళకి బాగా విషయం వంటపడుతుంది. కాబట్టి ఆ నీతి మనకి సురేశ్వరాచార్యుల యొక్క చరిత్రలో కనపడుతుంది. కాబట్టి వీళ్ళు భగవత్పాదులకి 4 ప్రధానమైన శిష్యులు అని చెప్పి ఉంటుంది. వారి యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది. పీఠాధిపతిని ఎన్నుకునేటప్పుడు భగవత్పాదులు చెప్పిన లక్షణాలు ఉన్న వారిని ఎన్నుకోవడం అనేది పరిపాటి. కాబట్టి భగవత్పాదులు ఏం చెప్పారంటే శుచిర్జితేంద్రియ వేద వేదాంగాది విచక్షణ యోగజ్ఞ సర్వశాస్త్రజ్ఞ సహ మదాస్థానమర్హతి. నా పీఠంని అధిష్ఠించడానికి ఎవరికి అర్హత ఉందంటే శుచి త్రికరణ శుద్ధిగా ఉండేవాళ్ళు, జితేంద్రియ ఇంద్రియ నిగ్రహం ఉండేవాళ్ళు, వేద వేదాంగాది విచక్షణ స్పష్టమే యోగజ్ఞ యోగానుష్ఠానం ఉన్నవాళ్ళు, సర్వశాస్త్రజ్ఞ అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఈ పీఠం చెల్లు అని వారు చెప్పిన మాట. ఆ పరంపరలో అట్లానే కొనసాగుతున్నాయి. మన శృంగేరి పీఠంలో కూడా అట్లానే ఉంది. శృంగేరి పీఠంలో విశేషించే ఏమిటంటే అమ్మవారు అనుజ్ఞిస్తుంది శిష్య స్వీకారానికి. మనం మహాసన్నిధానం వారిని ఉత్తరాధికారిగా నియమించిన జ్యేష్ఠ మహాసన్నిధానం వారు జగద్గురు శ్రీ అభినవ విద్య తీర్థ మహాస్వామి వారి యొక్క చరిత్ర చూసినా, లేదా మన కళ్ళ ముందు సన్నిధానం వారి యొక్క శిష్య స్వీకారం జరిగింది. అప్పుడు మహాసన్నిధానం వారు శ్రీమద్ భారతీ తీర్థ మహాస్వామి వారు చెప్పిన మాటలు విన్నా కూడా వారు ఏమంటారంటే మాకు అమ్మవారి యొక్క అనుజ్ఞ అయింది. వారు ఆ అమ్మవారి యొక్క ఆలయంలోకి వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, ధ్యానం చేస్తారు. అమ్మవారి యొక్క అనుజ్ఞ వచ్చాక వీరిని ఉత్తరాధికారిగా మేము ప్రకటిస్తున్నాము, మా పీఠాన్ని కొనసాగించేవారు కొనసాగించే జగద్గురువులు వీరు అని నిర్ణయం చెప్పడం జరుగుతుంది. కాబట్టి శృంగేరి పీఠంలో శారదాంబ సంకల్పంతో ఉత్తరాధికారి యొక్క నిర్ణయం జరుగుతుంది. మహాద్భుతం.